all and welcome to Aha Ihi Oho. మరి ఇవాళ ఎపిసోడ్ లో మన కంటెస్టెంట్ కొత్త ప్యారడీ సాంగ్స్ తో మిమ్మల్ని గారడీ చేసి నవ్వించడానికి సిద్ధంగా ఉన్నారు. సో లెట్స్ వెల్కమ్ ద ఫస్ట్ టీమ్, ఆహా టీమ్. ఏయ్ మెల్కల్ తిరుగుతుంటే అమ్మాయో మిరకల్ జరుగుతోంది ఆయాయో మెకన్నా స్కూల్ లాంటి పప్పాయో మేరే దిల్ దింతనక డాన్స్ ఆయో లెట్స్ వెల్కమ్ ద సెకండ్ టీమ్, ఓహో టీమ్. ఇదంట నేనెళ్తుంటా కంటెస్టెంట్స్ సిద్ధంగా ఉన్నారు. అండ్ నౌ లెట్స్ వెల్కమ్ ద మెయిన్ జడ్జ్. హి ఇస్ నన్ అదర్ దాన్ జొన్నవిత్తులు గారు. ఈ రోజు మన ఎపిసోడ్ కి ఒక వెరీ స్పెషల్ సింగర్ గెస్ట్ వచ్చారండి. ఆయన చిన్నప్పటి నుంచి పాడుతూనే ఉన్నారు. పాట అంటే చాలా ఉరుకుంటూ వెళ్ళిపోయి పాడేస్తాడు. ఒక చోట నించోని పాడరా నాయన అంటే పాడటం రాదు, ఎగురుతూనే ఉంటాడు అటు ఇటు. ఫస్ట్ కోటి గారు ఇంట్రొడ్యూస్ చేశారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో. తర్వాత మణిశర్మ గారి దగ్గర ఎన్నో హిట్స్ పాడి, తమిళ మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర, అలాగే ఏఆర్ రెహమాన్ గారు, ఇళయరాజా గారి దగ్గర పాటలు పాడి, ఇప్పుడు అసలు ఒక చోట నించోకుండా ఇంట్రొడక్షన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఎంట్రీ ఇస్తాను అని అక్కడ వెనకాల వెయిట్ చేస్తున్నారు. మరి ఆ గెస్ట్ కి ఇప్పుడు స్వాగతం పలుకుతున్నాడు హేమచంద్ర, వస్తున్నాడు ప్రేమచంద్ర. హాయ్ ప్రేమచంద్ర, వెల్కమ్ టు ది షో. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. స్మాల్ బొకే ఫ్రమ్ అవర్ సైడ్. సో మీరు ఎప్పుడు ఇలా ఎగురుతూనే ఉంటారా జాలీగా? అంటే బేసిక్ గా ఎగరకపోతే నాకు భయం వస్తుంది, సో అందుకని ఎగురుతూనే ఉంటాను. నేను ఆ టెన్షన్ కప్పిపుచ్చుకోవడానికి ఇలా ఎగురుతుంటాను. ఎక్స్ట్రార్డినరీ ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోమే ఎక్స్ట్రార్డినరీ దీన్ సిగదరగా ఎక్స్ట్రార్డినరీ నీ నగుమోమే ఎక్స్ట్రార్డినరీ దీన్ సిగదరగా ఎక్స్ట్రార్డినరీ నీ నడుం పిడికెడు ఎక్స్ట్రార్డినరీ ఆ మూతి విరుపుడు ఎక్స్ట్రార్డినరీ నవ్వుతుంటే ఆ బుక్క సొట్టలో గంతులేసిన గుండె జారిదే ఓరి దేవుడో నీ నగుమోమే ఎక్స్ట్రార్డినరీ దీన్ సిగదరగా ఎక్స్ట్రార్డినరీ. ఇదా పాట? ఇదొక పాట? అసలు ఏంటి చెప్పున్నా మ్యాటర్? ఈటీవీ ప్లస్ ఎక్స్ట్రార్డినరీ ఆహా ఇహి ఓహో ఎక్స్ట్రార్డినరీ. 1 2 3 4 ఈటీవీ ప్లస్ ఎక్స్ట్రార్డినరీ ఆహా ఇహి ఓహో ఎక్స్ట్రార్డినరీ. ఈటీవీ ప్లస్ ఎక్స్ట్రార్డినరీ ఆహా ఇహి ఓహో ఎక్స్ట్రార్డినరీ. మరి జడ్జి గారి కమెంట్స్ ఎక్స్ట్రార్డినరీ ఆహా ఓహో ఎక్స్ట్రార్డినరీ. ఫ్యామిలీతో నువ్వు నవ్వుకుంటూ హాయిగా ఆహా హే ఈటీవీ ప్లస్ ఎక్స్ట్రార్డినరీ ఆహా ఇహి ఓహో ఎక్స్ట్రార్డినరీ. ఈటీవీ ప్లస్ ఎక్స్ట్రార్డినరీ ఆహా ఇహి ఓహో ఎక్స్ట్రార్డినరీ. మరి జడ్జి గారేమో ఎక్స్ట్రార్డినరీ. మీరు ఎప్పుడు ఇట్లానే పాడతారా లేక ఇవాళ ఒక రోజు ఇట్లా పాడారా? ఫ్లోలో ఇలా బోల్డ్ వస్తాయి, ఫాలో అయిపో. తన సింగింగే ఎక్స్ట్రార్డినరీ నీ యాంకరింగే ఎక్స్ట్రార్డినరీ. ఈ హేమచంద్ర ఎక్స్ట్రార్డినరీ ఆ ప్రేమచంద్ర డబల్ ఎక్స్ట్రార్డినరీ. నన్ను తోస్తారు సార్, కొత్తగా వచ్చిన వాళ్ళు గుర్తుంటారు కదా సార్. మీరు మాట్లాడుకోండి సార్, నేను ఎందుకు ఇంకా. నువ్వు డబల్ అయ్యావు గనక డబల్ ఎక్స్ట్రార్డినరీ అన్నానయ్యా. అతను ఒకరు నిన్నొకరుగా నేను చూడలేదు, ఇద్దరు ఒకరిగా భావిస్తున్నాను. మీరు 2 కళ్ళు అంటున్నారా సార్?
కాదు, ఇద్దరిని ఒకరిగా భావిస్తున్నాను నేను. చాలు, క్లాప్స్. థ్యాంక్ యూ. ప్లీజ్ టేక్ యూ సీట్. చాలా సంతోషం ప్రేమచంద్ర, నువ్వు మా ఆహా ఈహీ ఓహో కార్యక్రమానికి రావటం చాలా ఆనందంగా ఉంది. సార్ థ్యాంక్ యూ సో మచ్. మీ పక్కన కూర్చోవడం కూడా చాలా సంతోషమైంది సార్. థ్యాంక్ యూ. మరి ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఈ ఎపిసోడ్లో ఆహా టీం నుంచి నిశాంత్ రాబోతున్నాడు. గుండు సూది అనే ప్యారడీ సాంగ్ తో రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ నిశాంత్. గుండు నాది బోడి గుండు నాది, జుట్టెలేని గ్రౌండ్ నాది, పట్టించనే కొత్త తైలం, పొద్దున్న చూస్తేనే జుట్టు మాయం. గుండుగాని బోడి గుండుగాని, పట్టతాల బ్రహ్మచారిని, 10 వెంట్రుకలే లేని నాకు పిల్లనిచ్చే మామేడుంటాడు. పెళ్లి చూపులు అంటుంటే ఆన్లైన్లో ఆయిల్ కొన్నా, రాసి చూసా తొలిసారి, అది జుట్టు చూసుకున్న మలిసారి. చెవి నుండి చెవికి చేరాలంటే నడవాలే 1000 మైలు, నా జుట్టు గుబురుగా పెరగాలని తాగేసా డైలీ ఆయిల్ను. వచ్చేసాయి 3 వెంట్రుకలు, రాసేస్తాను రోజు ఈ నూనె. చూసేసారా కుళ్ళొస్తుందా, ఆహాయి ఓహోలాగందా. నీ అయ్యా అవి కొత్తెంట్రుకలే కాదురా బ్రదర్, అన్ని ఊడా కాడా మిగిలిందే 3. గుండు నాది బోడి గుండు నాది, జుట్టెలేని గ్రౌండ్ నాది, పట్టించనే కొత్త తైలం, పొద్దున్న చూస్తేనే జుట్టు మాయం. ఆడ చూసి మోసపోయి అల్లం వారి ఆయిల్ కొన్నా, పోస్టర్ చూసి పొంగిపోయి నేమం వారి నూనె కొన్నా. ఆ నూనె ఈ నూనె 2 కలిపేసి పట్టించబట్ట బుర్రకే, గంటకి చూస్తే ఫలితం అన్నారని 10 గంటలాగాని, తీరా చూస్తే ఇంకేముందే జుట్టేడుందే గోవింద. బట్ట కాస్త నూనెట్టాక గుండయ్యిందే బోరుమన్నానే. ఉన్నదంతా ఊడిపోయే, ఉంచుకున్నది కూడా ఊడిపోయే. గుండు నాది బోడి గుండు నాది, జుట్టెలేని గ్రౌండ్ నాది, పట్టించనే కొత్త తైలం, పొద్దున్న చూస్తేనే జుట్టు మాయం. గుండుగాని బోడి గుండుగాని, పట్టతాన బ్రహ్మచారిని, 10 వెంట్రుకలే లేని నాకు పిల్లనిచ్చే మామేడుంటాడు. విగ్గా ఇది ఒరిజినల్ అనుకున్నా. యాక్చువల్లీ గుండు ఉందని నువ్వు బాధపడకూడదు. ఏం చేయాలి తెలుసా, అలా ఆ బటన్ తీ ఫస్ట్, అలా వెనక్కి తిరుగు, శివాజీ స్టైల్లో నడుచుకుంటారా. కమాన్. అలా ఉండాలమ్మా. డల్ ఉంటే ఎందుకు? ఇట్స్ ఓకే. ఇవాళ ఉండేది రేపు పోయే దాని గురించి మనం ఇంకా బాధపడి ఏం చేస్తాం.
అది ఎప్పుడు ఉంటుంది దానికే తెలియదు. సో డైరెక్ట్ గా మన జడ్జెస్ అడుగుదాము. ముందుగా సార్. చాలా బాగుంది. బోడిగుండు ఒక్కసారిగా భోరుమంది. బోడిగుండు మీద 3 వెంట్రుకలు ఉన్నాయి కదా, నాకు బాగా నచ్చేవి. 3 వెంట్రుకలు ఇలా ఉన్నాయి, పడుకునుంటే మనకు కనిపించవు కదా, పైకి లేచాయి. ఇది గుండు, అవి సూదుల్లా లేచాయి. ఇప్పుడు ఏమన్నా గుండు సూదులు అనాలి వాటిని. గుండు నాది బోడి గుండు నాది, జుట్టెలేని గ్రౌండ్ నాది. గుండు సూదుల కోసం టాటా బిర్లాలు వంటి వాళ్ళు పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు పెట్టి ఇనుము కరిగించి చాలా కష్టపడి చేస్తున్నారు. నువ్వు అసలు గుండులోంచి గుండు సూదులు ములిపించేవయ్యా, మామూలు వాడివి కాదు. జుట్టు ఊడిపోతే ఎంత బాధగా ఉంటుందో అది అనుభవిస్తూ పాడావు. అనుభూతిప్రదంగా ఉంది, గుండానుభూతి బాగుంది, గుండ్రంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ప్రేమచంద్ర గారు, ఈ 3 వెంట్రికల గురించి ఏమని చెప్పగలుగుతారా? అలాగే పర్ఫార్మెన్స్ గురించి. కనిపించే ఆ 3 వెంట్రికలు చుండ్రు, దొరద, తామర అయితే నిలువెత్తు వెంట్రికల ఉన్న నిశాంతే నువ్వు అబ్బా. భయ్యా, ఆ 3 వెంట్రికలు మిగిలినాయి, సంతోషించు, హ్యాపీగా వాటికన్నా కాపాడుకో. వాటికి కొంచెం రోజు ఆలివ్ ఆయిల్ ఏదో ఒకటి వేస్తూ ఉండు జాగ్రత్తగా. విత్తనాలు ఏమైనా నాటించాలనుకుంటే నాటించకు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ లాంటివి చేయించకు, హ్యాపీగా ఉండు ఉన్న వాటితో అడ్జస్ట్ అయిపో. కృష్ణుడు కిరీటంలో ఉండే నెమలీగలు ఎంత గొప్పవో, నీ గుండు మీద ఉన్న 3 వెంట్రికలు అంత గొప్పవి. జోక్స్ అపార్ట్, సూపర్ గా పాడారు నిజంగా. ఐ లైక్ యువర్ వాయిస్ అండ్ నీ పర్ఫార్మెన్స్ స్టైల్ బాగుంది. గుండు సూది మీద పాట చేయటం అనేది ఫస్ట్ పాడిన ఇద్దరు గురించి చెప్పాలి. ఒరిజినల్ గా సునీత గారు, కీరవాణి గారు సూపర్ గా పాడేశారు. ఆబ్వియస్లీ అది కొత్తగా చెప్పిన అవసరం. కీరవాణి గారు మ్యూజిక్ ఈజ్ అమేజింగ్. ఆయన ఏది చేసినా ఎక్స్పెరిమెంటల్ అండ్ ఎక్స్ప్రెషన్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో ఈ పాటలో ఆబ్వియస్లీ అందరికి అర్థమైపోతుంది. అండ్ ఈ సాంగ్ ని కూడా ప్యారడీ రాసి ఒరిజినల్ సాంగ్ ఎవరికైతే ఇష్టం ఉంటుందో, బాగా ఇష్టం ఉండి అబ్బా ఇలా రాశారేంటి అన్న ఎవరు ఫీల్ అయ్యేట్టుగా లేదు ఈ లిరిక్ యాక్చువల్లీ. సో పాడు చేయకుండా చాలా బాగుంది అని చెప్పాలనుకున్నాను నేను. ప్యారడీ అది గుండు సూది, ఇది గుండు సోది. ఏదేమైనా ఎంటర్టైన్మెంట్ మాత్రం నాది. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ జడ్జెస్. నెక్స్ట్ ఓహోటీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ క్రాంతి వర్ధన్ మంచి ఇళయ దగ్గర పాటతోటి ఆ సాంగ్ ని ప్యారడీ చేసి రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ క్రాంతి వర్ధన్. దొరకబోకు అనే నినాదం మా కళాశాల కళా విధానం. దొరకబోకు అనే నినాదం మా కళాశాల కళా విధానం. వీరాలు పోయి ఇక చేరుకుంటే చెరసాలలోకి నువ్వు చేరుకోవా. దొరకబోకు అనే నినాదం మా కళాశాల కళా విధానం. పూర్వపు కాలం లేదు కదా, చోరీ కాదు కదా. పూర్వపు కాలం లేదు కదా, చోరీ వీజీ కాదు కదా. సూచనలేని యోచనలేని దూకుడు ఉంటే దొంగవి కావు. సునాయాసం కాదే ప్రధాన ద్వారం, తవ్వే వీలేదే సొరంగ మార్గం. వంటికి రంగు నూనెలు పూసే వీలుందా, నున్నటి గచ్చును తాకి పడితే లేస్తావా. తల బిరుసుగా అతి సులువని మది తరిమిన అడుగేయకు. దొరకబోకు అనే నినాదం మా కళాశాల కళా విధానం.
సెలవనుకో చీకటి రోజే నీదనుకో పున్నమి రోజు సెలవనుకో చీకటి రోజే నీదనుకో ఎల్లలు లేని ఇళ్ళే నీకు దిగులే లేని దిగుబడి కాదా సీసీ కెమెరాలే మూసే మ్యాజిక్ నైటు పెట్రోలింగును దాటి సాగే లాజిక్ చీటింగ్ స్నాచింగ్ కిడ్నాప్ అన్నీ నేర్పిస్తాం బ్యాంకులు ఏటీఎంలు లూటీ చేయిస్తాం ఇది సమ్మరు ఆఫరు కదా నీ సీటుకి పద 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 దొరకబోకు అనే నినాదం మా కళాశాల కళా విధానం వీరాలు పోయి ఇక చేరకుంటే చెరసాలలోకి నువ్వు చేరుకోవా దొరకబోకు అనే నినాదం మా కళాశాల కళా విధానం. మీ కళాశాల నినాదం అదిరిపోయింది అసలు. నా మొబైల్ ఒక్కసారి నా చేతిలో పడ్డారు మళ్ళీ ఇంకెవరికి రాజా, నా మొబైల్ రాజా, ప్లీజ్ ప్లీజ్ చాలా సార్. మొబైల్ కొట్టిస్తాడు సార్. ఇదే ఇవన్నీ ఎలా కొట్టేయాలో నేర్పిస్తారు మా కాలేజ్ లో. అవునా సార్? మైక్ గట్టిగా పట్టుకోండి సార్. మీరు చాలా అద్భుతంగా పాడావు క్రాంతివర్ధన్. దొరకబోకు అనే నినాదం. ఈ పాట రాసిన రచయిత రెండే రెండు లక్షణాలు ఉంటే రాస్తారు, లేకపోతే రాయలేరు. ఒకటి, నిజంగా ఎన్నో కొంపల్లో జ్వరబడి దొంగతనాలు చేసిన వాళ్ళన్నా అయి ఉండాలి, లేదా సహజ కవి అన్నా అయి ఉండాలి. సహజ కవికి ఆ విజన్ వచ్చేస్తుంది. తను ఏదనుకుంటే అది తన సంకల్పంతో మొత్తం ఒక దృశ్యాన్ని ఊహించుకుని ప్రపంచంలో ఎక్కడెక్కడ జరిగేవి కూడా దాన్ని తను రాయగలుగుతాడు. ఈ ట్యూన్కి సహజంగా ఇట్లాంటి దొంగతనాలు చేసే పాట కాస్త ఊపు ఉండేటువంటి దాన్ని తీసుకుంటారు. కానీ ఇంత మెలోడీగా ఉండి ఎన్నెన్నో విచిత్ర విన్యాసాలు చేసే స్వరాలతో ఉన్న ఈ ట్యూన్లో ఈ పాట రాశారంటే ప్యారడీ కవి అద్భుతమైనటువంటి ప్రతిభావంతుడు. 64 కళల్లో స్వర కళ ఒకటి, శౌర్యం. కనుక మరి కళాశాల దానికి పెట్టడం అనేది చాలా అవసరం. దొరకబోకు అనే నినాదం మా కళాశాల కళా విధానం. స్వరత్వమే కళగా భావిస్తే అది వేరే విషయం. చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్. ఓకే, మీ కళాశాలలో మరి ఒక టీచర్ పేరేంటి? ప్రేమచంద్ర గారు. గురువు గారు, మీ శిష్యుడు పాడాడు, ఎలా పాడాడు చెప్పండి. ఏమిటా నువ్వు భయ్యా అన్నావు, యావండి అన్నావు, ఇందాక ఇప్పుడేమో గురువు గారు అంటే ఏంటి? స్టూడెంట్ సార్, ఇక్కడ క్యారెక్టర్ చేంజ్. ప్రేమచంద్ర వచ్చి యాంకరింగ్ చేస్తున్నాడా, హేమచంద్రని అక్కడ కూర్చోబెట్టాడా, నీకే తెలియట్లేదు అన్నమాట. నిజంగా అతను గురువే, నేను ఒప్పుకుంటాను. నేనా? మరి గురువు గారు, మీ శిష్యుడు పాడాడట, ఏమిటి, ఎలా పాడాడు? కాదు బాయ్, గురువు గారు అంటే ఏంటి? నేను గురువు గారు ఏంటి? అంటే గురువు గారు అని మీ పేరు చెప్పాడు కదా, అందుకని. నువ్వు దొంగవి, నేను గురువు ఏంటి రాజా? అలా కాదండి మాస్టరు, మీరు అంత ఫీల్ అవ్వకండి. ఫస్ట్ ఎలా పాడాడు చెప్పండి. నేను హర్ట్ తర్వాత వాట్ హౌ డిడ్ హి సింగ్? పిల్లాడు ఎలా పాడాడు? చిన్నపిల్లాడు ఇక్కడ ఎంతసేపు నిల్చుంటాడు? ఒక్క నిమిషం ఆపేయండి. నువ్వు ఆపు రాజా, చాలా ఫీల్ అవుతున్నావు. నువ్వు యాంకరింగ్ చేయి అంతే. నువ్వేందుకే అసలు నువ్వు దొంగవి, నేను నీ గురువు ఏంటి? ఏంటయ్యా కన్ఫ్యూజన్? సార్ నేను గురువు ఏంటి సార్? ఏం మాట్లాడుతున్నావు? నేను కాసేపు రాజా అంటాడు, భయ్యా అంటాడు, గురువా అంటాడు, నువ్వేమో ఏంటి బే అంటావు. నువ్వు గజనీలాగా ఉన్నావు. ఫస్ట్ క్లారిటీ తెచ్చుకో. ఏం మాట్లాడుతున్నావు? ఏదో ఒకటి పిలువు. గెస్ట్ ని మీరు గౌరవించడం నేర్చుకోండి. నువ్వేమో అతను గురువు అంటావు, అతనేమో నిన్ను ఏంటి బే అంటాడు. ఏంటి కన్ఫ్యూజన్? ఇక్కడ ఒక మర్యాదగా సాగేటువంటి కార్యక్రమం ఇది. మీరిద్దరు సరిగ్గా లేకపోతే సార్ గురువు అంటే సార్ దొంగకి గురువు, అది కూడా చూడు ఎంత హర్ట్ అయ్యాడు. ఇప్పుడు మీరు ఆర్టిస్ట్ని హర్ట్ చేయకూడదు. మొట్టమొదట యాంకరింగ్ వేరు, సింగింగ్ వేరు. అతను సింగర్, అతను ఒక కళాకారుడు. అతను మీకు గౌరవంగా చూడటం నేర్చుకోండి ముందు. ఏదో యాంకరింగ్ నేను ఏం నేర్పించాను, నువ్వేం చేస్తున్నావు? నేర్పించింది సరిగ్గా చేయి, ఓవర్ యాక్షన్ చేయకు, చెప్పించేయి, నువ్వు ఎక్స్ట్రా వద్దు. అర్థమైందా? బాబు చందు, నిన్ను చందు అని పిలిస్తే పలుకుతావా? సార్ ప్రేమగా ఏం పిలిచినా పలుకుతాను సార్. ఇతను ప్రేమచందు, కరెక్ట్. ఇతను ప్రేమచందు.
అంతే సార్, అందుకనే ప్రేమచంద్ర. చాలా చాలా సంతోషం బాబు. ఇవి నువ్వు వాళ్ళ అన్నదేం పట్టించుకోవట్లేదు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆహా టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ అన్నపూర్ణ ఒక అద్భుతమైన కమ్మటి పాటతో రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ అన్నపూర్ణ. తమ్ముడు నేను వచ్చేసా నీ కడుపు నింపడానికి. ఏమైనా వెరైటీ స్టైల్ అన్న స్టైల్ రే, నేను తినే రకం కాదురా, వండి పెట్టే రకం. గుర్తుంచుకో, వంటిట్లో నేనుంటా, అన్న ఐటమ్స్ చేస్తా, అందరికీ వడ్డించేస్తా ఉంటా. బైక్ కొట్టే డ్రెస్ అంట, గరికే నా వెపనంట, కుకింగ్ కి నేనే క్వీన్ అంట. ఫిల్మ్ స్టార్ కైనా పిచ్చోళ్ళకైనా రుచిలోనే అమ్మని గుర్తు చేస్తా. అనుకుంటా ఇండియా మొత్తం నాకే సలాం కొడుతుంది. చూసుకో, పులిసే పెడితే కాఫీలా ఊదేస్తారే. కాసుకో, కాఫీ కొడితే నా టేస్టే రాదంటారే. తెలుసుకో, రాసుకో, నేనే ఇండియాకే షీరో. ఇండియా మొత్తం నాకే సలాం కొడుతుంది. చూసుకో, పులిసే పెడితే కాఫీలా ఊదేస్తారే. కాసుకో, కాఫీ కొడితే నా టేస్టే రాదంటారే. తెలుసుకో, రాసుకో, నేనే ఇండియాకే షీరో. రేయ్, ఇది రెస్టారెంట్, ఏటీఎం బ్యాంక్ కాదు. షేర్ఖా, నువ్వు డబ్బులు కొట్టేసే టైప్ అయితే నేను పొటాటోస్ కట్ చేసే టైప్. తెల్లర సర్కల్లా ఈ దొంగతనాలు అన్నీ మానేసే. అలా అయితే ఫుడ్ పెడతా లేదా గడ్డి పెడతా. తమ్మున్నోడే వచ్చాడంటే దమ్ బిర్యానీ వడ్డిస్తా. బ్రహ్మానందం హంగ్రీ అంటే జఫా కేకే బేక్ చేస్తా. తినటానికి బతకాలనిపించి మిర్చి బజ్జీనే చేస్తా. చచ్చేవాడికి శాండ్విచ్ పెట్టి ఆఖరి ప్రాణం నిలబెడతా. చైనీసే చేసేస్తా, ఫ్రెంచ్ సూపే కాచేస్తా. వాట్ నాట్ అన్ని పార్సెల్ కట్టిస్తా. దంచాలకైనా పిచ్చోళ్ళకైనా రుచిలోనే అమ్మని గుర్తు చేస్తా. ఇండియా మొత్తం నాకే సలాం కొడుతుంది. చూసుకో, పులిసే పెడితే కాఫీలో ఊదేస్తారే. కాసుకో, కాఫీ కొడితే నా టేస్టే రాదంటారే. తెలుసుకో, రాసుకో, నేనే ఇండియాకే షీరో. Hey chef in the white coat uniform, you tell me how, tell me how. I love the way you cook around. Oh my god, is that you got? Can I learn that please? Cook taste avante taste, full smell chase amante, flavor full name tinna mante, tummy full, tummy full, kar tu kar mein tinna rante tummy full. So when you want to eat, throw your count to the shiro. Cook చేసేసి నే పెట్టేస్తా, నీ ఆకలి బాధను తీరుస్తా. Delicious pasta చేస్తా, hot spicy pizza చేస్తా. అరే తినరా 24/7, మేరా సర్వీస్ అవైలబుల్. బెస్ట్ చెఫ్ నేనంట, నా స్ట్రెంత్ వంటంట. లోకం ఆకలినే తీరుస్తుంటా. బైక్ కొట్టే డ్రెస్ అంట, గరికే నా వెపనంట. కుకింగ్ కి నేనే క్వీన్ అంట. ఫిల్మ్ స్టార్ కైనా పిచ్చోళ్ళకైనా రుచిలోనే అమ్మని గుర్తు చేస్తా. ఇండియా మొత్తం నాకే సలాం కొడుతుంది. చూసుకో, పులిసే పెడితే కాఫీలో ఊదేస్తారే. కాసుకో, కాఫీ కొడితే నా టేస్టే రాదంటారే. తెలుసుకో, రాసుకో, నేనే ఇండియాకే షీరో. ఇండియా మొత్తం నాకే సలాం కొడుతుంది. చూసుకో, పులిసే పెడితే కాఫీలో ఊదేస్తారే. కాసుకో, కాఫీ కొడితే నా టేస్టే రాదంటారే. తెలుసుకో, రాసుకో, తింటే ఆహా ఈ ఓహో. అంతే కదా ఆర్డర్? ఓకే, రాసుకోండి. ఒక ప్లేట్ ఇడ్లీ, ఒక ప్లేట్ సమోసా, షేర్ ఖాన్ ఒక ప్లేట్ మసాలా వడ. కాదు,
ఒకేసారి 100 ఆర్డర్ ఇవ్వు. మీరు లెక్క పెట్టట్లేదు, నేను లెక్క చెప్తున్నా 100 ఆర్డర్లు రాసుకోండి. రాసుకోవడం కాదు, ఒకేసారి లిస్ట్ ఇవ్వండి. చెప్తా కదా. చెప్పొద్దు అలా, రాసేసి ఇవ్వండి, చేసి పెట్టేస్తా. లిస్టే చెప్తున్నా అక్క. చెప్పండి. చెప్తున్నా రాసుకో. ఇడ్లీ, వడ, దోశ, సమోసా. టిఫిన్స్ అన్ని అని చెప్పొచ్చుగా. వినండి, సమోసా, చికెన్ పకోడా, చికెన్ వడ, చికెన్ ఇడ్లీ, క్యారెట్ ఇడ్లీ, దోశ ఇడ్లీ, అబ్బో, దాని తర్వాత ఆమ్లెట్ ఇడ్లీ, ఆమ్లెట్ దోశ. అబ్బో, ఇంకేం చేస్తారు మీరు? క్యాబేజ్, పాస్తా. క్యాబేజ్ ప్రస్తుతానికి ఇస్తే క్యాబేజ్ తో ఇడ్లీ చేస్తాం, మీకు కావాలా? ఇవన్నీ ఇస్తే ప్రస్తుతానికి వాళ్ళు కడుపులో తోస్తారు. ఫస్ట్ ట్రై చేస్తా. నేను వద్దులే, నేను మా ఆవిడ పెట్టింది ఫుల్ గా పెట్టేసి తినేసి నేను హ్యాపీగా వచ్చాను. అమ్మని చూపిస్తాను మీకు పెట్టి. మా అమ్మ సూపర్ గా వండుతుందండి, ఎందుకులేండి అనవసరం. నేను బాగా వండుతాను. అంటే ఇప్పుడు ఈ ఎక్స్పెరిమెంట్ ఎందుకులేండి. అవును, సువర్ణ గారు. సో లేదు, అన్నపూర్ణ, నేను వంట చేస్తా, వంటతో చంపేస్తా. సార్ ఈ ట్విస్ట్ ఏంటి సార్? అమ్మాయి లక్ష్మీ సువర్ణ, అమ్మాయి లక్ష్మీ అన్నపూర్ణ. జొన్న విత్తుల లక్ష్మి సువర్ణ. It's amazing, 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 amazing feeling. It's amazing, 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 amazing feeling. జొన్న విత్తుల లక్ష్మి అన్నపూర్ణ. అందుకని వండి పెడుతున్నారన్నమాట, పేరుకి తగ్గట్టుగా ఉండాలని. వెరీ నైస్. ఏదో రోజు మీరు క్యాంటీన్ పెడతారబ్బా, పెడతారు. బట్ సార్, ఇప్పుడు పర్ఫామ్ చేసింది మళ్ళీ మీరు జడ్జి లాగా ఇవ్వబోతున్నారా, తండ్రిలా ఇవ్వబోతున్నారా, ఒక రైటర్ గా ఇవ్వబోతున్నారా, ఒక ఆడియన్స్ గా ఇవ్వబోతున్నారా? ఎలా ఇస్తున్నారు? రైటర్ గా, జడ్జిగా, ఆడియన్ గా చూసిన ప్రేక్షకుడు ఎలా వాటిగానే ఇస్తాను. సూపర్ సార్. ఎలా పాడింది మరి? పాట ఇంకా ఇన్స్పిరేషన్ తో పాడాలి. ఆ ఫీల్ ఉన్నది కనిపిస్తున్నది, కానీ మన లోపల ఉన్నది ఇప్పుడు కూడా ప్రజెంట్ చేస్తేనే తెలిసేది ఎవరికైనా. 4 గోడల మధ్యన ఎంత బాగా చేసామనేది కాదు, 4 దిక్కుల మధ్యన ఎలా చేసామనేదే ఇప్పుడు లెక్క. చాలా బాగా చేసావు. ఇండియా మొత్తం నాకే సలాం కొడుతుంది. రాసిన లిరిక్ మాత్రం అద్భుతం. మీరే రాశారా సార్? అన్నపూర్ణ రాసింది. సార్, మీరు ఎప్పుడైనా వంట చేశారా? కొన్నిసార్లు చేశాను. కొన్నిసార్లు చేయాల్సి వచ్చిందా, చేశారా? చేయాల్సి వస్తేనే చేశాను. సో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి సార్? నువ్వు ఏది చేసినా రుచికరంగా ఉన్నప్పుడు అది నాకు ఇష్టమైంది. నాకు ఇష్టమైందని ఒకటి చెబితే అది ఎంత ప్రసిద్ధమైన వంటకమైనా నువ్వు సరిగ్గా చేయకపోతే ప్రయోజనం లేదు, ఏం చేయలేము. కనుక నాకు అటువంటివి ఏం లేవు, మమకారాలు లేవు. ఆ రుచే మమకారం, నాకు ఫుడ్డే ఇష్టం. సూపర్ సార్. మరి అసలు వంట వచ్చో రాదో మన ప్రేమచంద్ర అన్నారుగా. మాస్టరు, మీరు వండుతారా? ముందు వండాల్సి వస్తుంది, తర్వాత నేను వండుతా. అదిరిపోయింది. అది అందరికి అదే సిచ్యువేషన్. ఎనీవేస్, ఉల్లిపాయ పాయసం. ఉల్లిపాయ పాయసం అదే కదా ట్విస్ట్ అంటే. క్లాప్స్ క్లాప్స్. మీరు సార్, మీరు స్పెషల్ గెస్ట్, మీరు చేస్తే అద్భుతంగానే ఉంటుంది. ఇప్పుడు పర్ఫార్మెన్స్ చూసాం సార్, ఆమె పాడేసింది, మనం కమెంట్స్ చెప్పేసాము. ఏం జరుగుతుంది? వెళ్ళిపోతుంది. అదేంటి? రొటీన్. అదే సేమియా బదులు ఉల్లిపాయ వేస్తే అదే వెరైటీ, ప్రోటీన్. సో తిన పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది? మీరు కన్ఫ్యూజ్ అయ్యారా? సువర్ణ, అన్నపూర్ణ. తిన అన్నపూర్ణ. మళ్ళీ చెప్తున్నా, అన్నపూర్ణ. సార్, సువర్ణే సార్, అన్నపూర్ణ కాదు. కాదు బాబు, లక్ష్మీ అన్నపూర్ణ. సార్, హేమచంద్ర యాదవ్ నాకు తెలుసు, ఆయన కూడా నేను చెప్తున్నాను, అమ్మాయి సువర్ణ. ఏమయ్యా, మా అమ్మాయి గురించి నాకు చెప్తావా? లక్ష్మీ అన్నపూర్ణ, లక్ష్మీ సువర్ణ. లక్ష్మి వరకు మీరు కరెక్ట్ చెప్పారు సార్. సువర్ణ. సో పర్ఫార్మెన్స్ ఎలా అనిపించింది మీకు? పర్ఫార్మెన్స్ సూపర్. అసలు ఎంత క్రియేటివ్ గా ఉందంటే మొత్తం కడుపు నిండిపోయింది. ఆ సెట్ మీద పెట్టిన ప్రాప్స్ కానీ అన్ని యాక్చువల్లీ సూపర్, అదిరిపోయింది. నైస్. ర్యాప్ అన్ని ఆ అమ్మాయి పాడిన కోరస్ పోర్షన్ అండ్ ఆల్ ఆర్ లైక్ సూపర్ రాకింగ్. నైస్. Hey chef in the white coat uniform, you tell me how, tell me how, I love the way you cook around. నువ్వు క్యారీ చేసిన యాటిట్యూడ్ చాలా బాగుంది యాక్చువల్లీ. ద డాన్స్ మూవ్మెంట్స్ అండ్ ఆల్, వాయిస్ లో యాటిట్యూడ్, ఇట్స్ రియలీ నైస్. థ్యాంక్స్ అండి. ఓహో టీం నుంచి రాబోతున్న కంటెస్టెంట్ దివ్య పువ్వుల్లో దాగున్న అనే అద్భుతమైన పాటని ప్యారడీ చేసి రాబోతుంది. సో లెట్స్ వెల్కమ్ దివ్య. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలక ఒళ్ళెంతో అతిశయం. ఐరన్ చేసేవాడు నా చీరలు కాల్చాడే, పెళ్లికై కొన్న చీరలు బొగ్గులాగా మార్చేశాడే, పోచంపల్లి చీరిస్తే బయట కొంగు పగ పెట్టాడే, వెంకటగిరి చీరిస్తే గోవింద అనిపించాడే, మంగళగిరి చీరని మలమలా మంటిట్టాడే, డిజైనర్ వేరిస్తే దోమ తెర చేశాడే,
దివ్య మీ ధోబి ఆయన ఆయనే అండి. బ్లాక్ షర్ట్ ఎందుకు వేసుకున్నాడు చెప్పండి. కలర్ పోయాయండి అన్ని. అది యాక్చువల్లీ వైట్ షర్ట్. ఓకే, అన్ని ఇస్త్రీ చేసి 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 నల్లగా అయిపోయింది అది. ఫైనల్ గా వైట్ షర్ట్ బ్లాక్ అయిపోయింది. సార్ మీరే ఉంటారు ఈ పర్ఫార్మెన్స్ కి. చాలా బాగా పాడామమ్మా నువ్వు. ప్యారడీల చరిత్రలో నిలిచిపోయే పాట ఇది. ఆడవాళ్ళందరి మనస్సులో ఈ పాట ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళకి చీర గనక ఇస్త్రీకి ఇచ్చినప్పుడు లేకపోతే ఉతికినప్పుడు కానీ ఉన్ని ఒక పోగు రేగిన మామూలుగా ఉండదు అసలు. అయిపోయింది, ఆకాశానికి రేగుతారు. ఎంత ఇష్టపడి ఇచ్చారు. పైగా ఆడపడుచుకి పెట్టాలనుకున్న చీర ఆవిరి చేసి ఇచ్చేట. ఇక అందులో పైగా వాళ్ళు అన్ని ఎవరెవరికి ఏం పెట్టాలో అన్ని వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి. ఆ లెక్కల ప్రకారం వాళ్ళు కొంటారు. వాటిని జాగ్రత్తగా ఏదో మడతలు పడిపోతే నలిగిపోతే ఏదో చేసిస్తాడు కదా అని ఇస్తే చిల్లులు పక్కనే మసి చేసి ఈ పక్కన అంచు నుసి చేసి వాళ్ళు ఏవైతే ముచ్చటపడి కొనుక్కున్నారో ఆ అంచు బాగుందనుకున్నది అంచు నాశనం అయిపోతుంది. డిజైన్ బాగుందన్నంత చోట అసలు మొత్తం డిజైన్ మొత్తం కూడా నామరూపాలు లేకుండా పోతుంది. అంటే ధోబి ఏం చేశాడంటే సార్ వాడి టేస్ట్ అందులో పెట్టాడు సార్. టేస్ట్ కాదు, స్కిల్స్ లేకపోవటం. ఇది అద్భుతమైనటువంటి పెద్ద పాఠము, గుణపాఠం కూడా. అంటే దీంట్లో నవ్విస్తూ వినోదాన్ని పంచుతూనే వాళ్ళకి ఒక సురక వేస్తూ నాయనా మరక వేయకూడదు చీర ఇచ్చినప్పుడు అని చెప్పేటువంటి ప్యారడీ చాలా బాగుందండి. ప్రేమ్ చంద్ర, మీరు ఎప్పుడన్నా బట్టలు ఉతికారా? 1996 లేదా 2000లో ఉతికాను. తర్వాత అందరు నన్ను ఉతికారు. అప్పటి నుంచి నేను ఉతికాను. మిమ్మల్ని ఉతుకుతుంటారా? ఏ అవన్నీ మీకు ఎందుకండి, నా పర్సనల్. పాట గురించి అడగండి ఫస్ట్. యాంకరింగ్ చేయమంటే ఏంటంటే చేస్తున్నారు. ఓకే, పాట ఎలా అనిపించింది? ఎలా పాడిందా? ఉతికి గంజి పెట్టి ఆరేసింది. ఉతికి ఆరేసింది కాదు, ఉతికి ఆరేసింది. అంటే టోటల్ గా వాళ్ళు ఫ్యామిలీ. ఈ సాంగ్ యాక్చువల్ చాలా మందికి ఇష్టము. రెహమాన్ మై ఫేవరెట్ సాంగ్. ఈ రెహమాన్ గారి కంపోజిషన్. ఈ సాంగ్ ని ఈ టాపిక్ మీద రాయటం నిజంగా అమేజింగ్. అండ్ మీ పర్ఫార్మెన్స్ కూడా అదిరిపోయింది. సూపర్ సార్, థ్యాంక్ యూ. నెక్స్ట్ ఆహా టీం నుంచి సినిమా చూపించడానికి మన ముందుకు రాబోతోంది మేఘనా భరద్వాజ్. గోల్డ్ పిచ్చున్న ఆడదానికి గిల్టు నగలిచ్చి మార్చగలమా? తిండి పిచ్చెక్కి నోడికి కోడి చూస్తే కడుపు నిండదుగా. సినిమా పిచ్చెక్కిందంటే ఎప్పుడప్పుడే వదలదుగా. ఈ చదువు నా వల్ల కాదు, నన్ను హీరోయిన్ చేయరా నాన్నో నాన్న. త్రివిక్రమ్ గారు పిలిచి సినిమా చేస్తావా అంటూ, రాజమౌళి గారు పిలిచి రాణి రోలుందంటూ నన్ను చేయమన్నాడు నాన్న. బాహుబలి 3లో నాన్న. ఇక రాత్రి అంతా నిద్ర లేక కల్లోకి వచ్చేసి కాలు సీటులిస్తే సినిమా చేసేస్తా నాన్న. నాకు సినిమా పిచ్చెక్కే నాన్న. ఫిల్మ్ సిటీకి వెళ్తాను నాన్న. నేను ఫిల్మ్ ఫేర్ కొట్టేస్తా నాన్న.
ఏ నాన్న చేయనీయచ్చు కదా నాన్న, నిన్నే చేయనీయచ్చు కదా చెల్లిని. సినిమా చేసేస్తావు, ఎక్కడ తగ్గేది లేదు. నాన్న నేను కన్విన్స్ చేస్తాలే. జడ్జి కన్విన్స్ అయ్యలేదో చూద్దాము. సార్ అద్భుతం. నువ్వు కానీ, నీ కంఠం కానీ, నీ పర్ఫార్మెన్స్ కానీ, ఈ పాట కూడా చాలా బాగుంది. సినిమాకి వెళ్తానంటే చదువు మానేసి అనుకుంటాం, కానీ సినిమాల్లో నటించాలనే తహతహ ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎంత బలంగా ఉంటుంది ఆడపిల్లల్లో అనేది చాలా చక్కగా చూపించింది. మాస్టారు ఎలా పాడింది చెప్పండి. హీరోయిన్ అవ్వాలంది బాగానే ఉంది. నాన్న ఎవరన్నా ఒరే అని పిలుస్తారా? నన్ను హీరోయిన్ నాన్నో. సినిమా హీరోయిన్ అవ్వాలనుకుంటున్నావు, వెరీ నైస్, ఆల్ ది వెరీ బెస్ట్. సూపర్ గా పాడావు. యాక్చువల్లీ మీ వాయిస్ యాక్చువల్లీ చాలా టిపికల్ గా ఉంది, చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ మీ సింగింగ్ వే కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నాన్న అని పిలిచిన విధానికి బేసిక్ గా మీ నాన్న మీకు భయపడేట్టుగా మీరు పిలిచారన్నమాట. సో 100% ఒప్పుకుంటాడు ఇంకా మీ నాన్న. సో డోంట్ వరీ, పక్క హీరోయిన్ అయిపోయారు, ఫిక్స్ అయిపో. ఫిల్మ్ ఫేర్ ఆల్రెడీ చేతిలో ఉంది, ఆ మైకే ఫిల్మ్ ఫేర్. నాకు డౌట్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, ఈ నలుగురు ఒకటేసారి వచ్చి నువ్వు మూవీ చేయాలి వాళ్ళతోటి అంటే ఎవరితో చేస్తావు? అంటే ఇప్పుడు ఈ ఆప్షన్స్ కి అల్లు అర్జున్ గారిని యాడ్ చేసి రౌండ్ ఫిగర్ 5 అవుతుంది కదా. పంచపాండవులు అండ్ ఫీమేల్ లీడ్ నేను ద్రౌపది, ఇంకా రాజమౌళి గారి డైరెక్షన్ లో మహాభారతం చేస్తా. తీరిందా? అందుకనే కరెక్ట్ గా అడగాలి, ఓవర్ యాక్షన్ చేయకు. ఆశ మాత్రమే కాదు, ఆశయం ఉన్నది అమ్మాయికి, అందుకు అభినందించాలి. సార్ ఇంత గొప్ప ఆశయం ఆశయంలోనే లేదు సార్. అన్ని ఖండాలు పాడొచ్చేవు కనుక అథెంటిక్ గా చెప్పావు నాయన. ప్రేమచంద్ర గారు ఇవన్నీ ఓకే, జడ్జ్మెంట్ అన్ని బాగానే ఇచ్చారు, ఓకే. చిన్నప్పుడు ఎప్పుడన్నా ఏమన్నా సినిమా చూసి ఆ హీరో నేను సేమ్ టు సేమ్, నేను హీరో డన్ అని ఎప్పుడన్నా అనుకున్నారా? నాన్న నేనేం సినిమా చూసినా నేనే హీరోలా ఫీల్ అవుతా. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఓహోటీ నుంచి రాబోతున్న కంటెస్టెంట్ శ్రీనివాస్ మౌనమేలనోయ్ అనే అద్భుతమైన పాటని ప్యారడీ లిరిక్స్ తో పాడడానికి రాబోతున్నాడు. సో లెట్స్ వెల్కమ్ శ్రీనివాస్. మౌనమేలనోయ్ ఈ మరపురానిది అలుపురాదురోయి అలుపురాదురోయి ఇది వట్టి వాగుడాయి అలుపురాదురోయి ఇది వట్టి వాగుడాయి ఎప్పుడు గడబిడా ఒకటే లొడలొడా ఎప్పుడు గడబిడా ఒకటే లొడలొడా ఆ నోరే ఆపదురా అలుపురాదురోయి ఇది వట్టి వాగుడాయి అడ్డు అదుపు లేకుండా వాగనే ముందు వెనకాలని మాటలాయనే అమ్మో నోరులో ఒకటే హోరురా అమ్మో నోరులో ఒకటే మోరురా కేరు మార్చే గొంతుతో పోరు తవ్వే పాపతో క్యాపివ్వదు ఏడ్చిన అలుపు రాదు రోయి ఇది వట్టి వాగుడాయి వింటే ఏదో చెబుతూనే ఉంటది పాజే
తపదు అలుపు రాదు రోయి ఇది వట్టి వాగుడాయి అలుపు రాదు రోయి ఇది వట్టి వాగుడాయి ఎప్పుడు గడబిడా ఒకటే లొడలొడా ఎప్పుడు గడబిడా ఒకటే లొడలొడా ఆలోరే ఆపదురా అలుపు రాదు రోయి ఇది వట్టి వాగుడాయి. జడ్జి అడుగు సార్, ఎలా అనిపించింది పర్ఫార్మెన్స్? బాగుంది. ఓకే సార్. మాట్లాడటం మొదలెట్టి ఆపకపోతే ఎంత విసుగొస్తుంది అనేది ఈ పాటలో స్పష్టంగా ఉంది. అందులో బయట తిరిగి 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 వచ్చి ఇంట్లోకి రాగానే చాలా అనవసరమైన విషయాలు, పనికిమాలిన విషయాలు, వాటన్నిటినీ కూడా ఎందుకు చెప్పుకునేందుకు ఎవరో ఉంటారు. తనకి వచ్చాడు కదా, ఈ భర్తకి కనుక ఇవన్నీ చెబితే వీడికి విసుగు పుట్టేసి ఇట్లాంటి పాట పాడతాడు, అంతే కదా. మీరు ఇవాళ నైట్ ఇంటికి వెళ్ళట్లే కదా? వెళ్ళాలి సార్. వెళ్ళాలి, ధైర్యంగా నిజం చెప్పేస్తున్నావు. వాళ్ళ నైట్ ఇంటికి వెళ్ళకపోతే మళ్ళీ అది ఇంకో ప్రాబ్లం. వెళ్ళి వినటమే మంచిది. చాలా చక్కని సందేశాలు వచ్చేస్తున్నాయి ఈ పాటల్లో. పాట విని ఆనందించడంతో పాటు చాలా మంది ఆడవాళ్ళు సర్దుకునే అవకాశం ఉంది. ఈ పాట విని ఓహో మనం ఇట్లా మాట్లాడితే అట్లా అనుకుంటాడు కావాలి, ఆయన పాపం చెప్పలేకపోతున్నాడు అని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ప్రేమచంద్ర గారు, ఇట్లాంటి పాటలు మీకున్నాయా? నా పర్సనల్స్ గురించి నీకెందుకు పోయా, నువ్వు యాంకరింగ్ చేయి, నన్ను గెస్ట్ గా పిలిచావు, ఎలా పాడాడో అడుగు. ప్రేమచంద్ర గారు, మీరు ఇట్లాంటి అనుభూతి ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? చాలు, ఎక్స్ట్రా బడ్జెట్లు అడక్కు. శ్రీనివాస్, సూపర్ గా పాడారు. ఇది నా ఫేవరెట్ సాంగ్. నాకు ఈ పాట అంటే పిచ్చి. ఇళయరాజా గారి కంపోజిషన్స్ లో కంటెంట్ అదిరిపోయింది. మీకు బాగా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ లాగా ఉన్నట్టుందా? వద్దులే, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళాలి కదా. ఇట్స్ ఓకే, సూపర్ గా పాడారు. థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మరి ఇవాళ ఎపిసోడ్ లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరో తెలుసుకునే టైం వచ్చేసింది. మరి దానికంటే ముందర గురువు గారు ఇవాళ మీరు పాడబోయే ప్యారడీ సాంగ్. మెక్కాలా గున్నేన్ గులా చాలా ఈ వేళ, మెక్కాలా గున్నేన్ గులా చాలా ఈ వేళ, బెవర్సు ఫ్రెండ్సుతో మ్యారేజ్ ఫంక్షన్ లో, బెవర్సు ఫ్రెండ్సుతో మ్యారేజ్ ఫంక్షన్ లో, విఐపి హాలులో వెరైటీ టేస్టులతో 1001 ఐటమ్స్ ఉన్నాయి రో. ఓ మెక్కాలా గున్నేన్ గులా చాలా ఈ వేళ, జూరాసిక్ పార్క్ లోంచి డైనోసార్ వచ్చినట్టు మటన్ చికెన్ మాయం చెయ్యాలా, జూలోంచి ఎస్కేప్ అయిన టైగరు లాగా చికెన్ సూపు తాగేసేయాలా, చింపాంజీ లాగా మారి ఫ్రూట్ సలాడ్ లాగించేసి కింగ్ కాంగ్ లాగా మారి కిళ్ళీలన్నీ బుగ్గన పెట్టి డిష్యుల్లేవని వంటోళ్ళంటే డిష్యుం ఫైటే చేసి టిష్యూ పేపర్ బొత్తిని మొత్తం సాస్లో ముంచి అందరికిచ్చి సరికొత్త పూతరేకు బాగుంది తినమని తింటూ ఉంటే ఎంజాయ్ చెయ్యాలా, మెక్కాలా గున్నేన్ గులా చాలా ఈ వేళ, కరువు వచ్చినట్టుగా కనిపించినవన్నీ కచ్చా పిచ్చా కలిపేసేయాలా, బిర్యానీలోన బీరంతో పోచి వడియాలతోటి నంజుకు తినాలా, చైనీసు న్యూడిల్స్ అన్ని కారప్పొళ్ళలో కలిపేసేసి ఐస్ క్రీమ్ లో ఆవకాయేసి పాస్తాలో పప్పే కలిపి ఆల్కహాల్ పట్టించేసి హాల్ మొత్తం కక్కేసేసి ఫుడ్ పాయిజన్ అయ్యిందని పెళ్లి పెద్దని బూతులు తిట్టి మనమెవరో వాళ్ళిక గుర్తించేలోగా అక్కడి నుంచి జంపే చెయ్యాలా, మెక్కాలా గున్నేన్ గులా చాలా ఈ వేళ, బెవర్సు ఫ్రెండ్సుతో మ్యారేజ్ ఫంక్షన్ లో విఐపి హాలులో వెరైటీ టేస్టులతో 1001 ఐటమ్స్ ఉన్నాయి రో. సో మరి ఇప్పుడు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద డే ఎవరిది తెలుసుకోవడానికి మిమ్మల్ని మీ ఇద్దరిని వేదిక మీద ఆహ్వానిస్తున్నాను. అండ్ ఆల్సో బోత్ ద టీమ్స్, ఆహా టీమ్ అండ్ ఓహో టీమ్, ప్లీజ్ వెల్కమ్ ఆన్ ద స్టేజ్. సార్, మరి బెస్ట్ పర్ఫార్మెన్స్ ఎవరో తెలుసుకునే టైం వచ్చేసింది.
దానికంటే ముందర సార్ నాకు ఇంకా నమ్మబుద్ధి కావట్లేదు సార్. సువర్ణే కాదు, అన్నపూర్ణ. లేదు సార్, మీరు చీటింగ్ చేస్తున్నారు, అర్థమవుతుంది. నాకు రైటింగ్ తెలుసు కానీ చీటింగ్ తెలియదయ్యా. అయితే మనం ఇప్పుడు ఫైటింగ్ ఎందుకు, ఇంకా పిలవండి సార్. అమ్మా లక్ష్మీ సువర్ణ. వీళ్ళిద్దరూ అని తెలిసిపోయింది. సువర్ణ, అన్నపూర్ణ. బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఎవరిది? ఈనాటి ఉత్తమ ప్రతిభా ప్రదర్శన మేఘనా భరద్వాజ్. త్రివిక్రమ్ గారు పిలిచి కంగ్రాచులేషన్స్ మేఘనా భరద్వాజ్. మరి ఈ గిఫ్ట్ హ్యాంపర్ ఇప్పుడు ప్రేమచంద్ర నీకు అందిస్తారు. రోలందంటూ నన్ను చేయమన్నాడు నాన్న, బాహుబలి 3లో నాన్న. ఇక ఇంతవరకు ఎన్నో మ్యూజికల్ షోస్ చూసాము, బట్ దిస్ ఇస్ వన్ ఆఫ్ ది కాదు, దిస్ ఇస్ ది డిఫరెంట్ షో టిల్ డేట్. ఒరిజినల్ సాంగ్ లిరిక్స్ కాకుండా ప్యారడీ స్టైల్ రాయించి వీళ్ళు గుర్తుపెట్టుకొని చూడకుండా పాడి పర్ఫామ్ చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద కంటెస్టెంట్స్. త్రివిక్రమ్ గారు పిలిచి సినిమా చేస్తావా అంటూ, రాజమౌళి గారు పిలిచి రాణి రోలుందంటూ నన్ను చేయమన్నాడు నాన్న, బాహుబలి 3లో నాన్న. ఇక రాత్రిరంత నిద్ర లేక కల్లోకి వచ్చేసి కాలు చీటులు చేసే సినిమా చేసేస్తా నాన్న, నాకు సినిమా పిచ్చెక్కే నాన్న. ఫిల్మ్ సిటీకి వెళ్తాను నాన్న, నేను ఫిల్మ్ ఫేర్ కొట్టేస్తా నాన్న. ఒట్టేసి ఒక మాట వేయకుండా ఒక మాట చెప్పనమ్మా. పెళ్ళిక కాదని అంటున్నా, పెళ్ళాం రాదని తెలుసున్నా, ఆ ఆశే చావదో ఎందుకు ఇప్పుడైనా. వయసులో ఉన్నప్పుడు కుర్రాళ్ళు చాలా టైం ఉంది అనుకుంటున్నారు, వయసు అయిపోయిన తర్వాత అమ్మాయిలు చాలా వయసు అయిపోయింది అనుకుంటున్నారు. ఇదేంటో స్వీట్ కాదు, హాట్ కాదు, జ్యూస్ కాదు, ఇదేంటో జావ కాదు, మరేంటి? త్వరలో నువ్వు తిన్నదంతా అరగాలని కోరుకుంటున్నాను. తప్పకుండా మీ బ్లెస్సింగ్స్. నీకు అరగాలంటే నా బ్లెస్సింగ్స్ ఏంటి రాజా? మా శ్రీవారికి ప్రతిదానికి లంచం కదా, ఆ లంచానికే ఉద్యోగమే ఊడెను కదా. ఎందుకు పోయా మరి అంత చెప్తే నాకేంటి? మంచి పెళ్ళాం లంచాల మొగుడు. నా వెంటే నువ్వు, నా తంట నువ్వు, నా కోపం నువ్వు, నా శాపం నువ్వు. మీరు ఎంచుకున్న రాగం ఏంటి, పాడిన తాళం ఏంటి? యా యా అంటాడు ఏమన్నా, యా తప్ప ఇంకేమి రాదన్నా. సార్ యా వాటు స్టడీయింగ్ యా అన్నిటికీ యాయా అనే అతన్ని పోయా అని వదిలేసేయచ్చు కదా. అరే అరే వాట్ అంటే ఏమిటన్నాడు, వెన్ వెన్ ఎక్కడంటూ వెతుకుతుంటాడు. ఏమంటివి నాకు యాక్టింగ్ రాదా? ఎంత మాట ఎంత మాట.